ఒక చిన్న చిన్న గ్లాసులేమో బియ్యం తీసుకుంటాము. హ్మ్. తీసుకొని ఇవి మెత్తగా మిక్సీ పడతామన్నమాట పిండిలాగా. హ్మ్. బాగా మెత్తగా ఉండాలి. ఆ! అందులో ఒక 5 గుడ్లు తీసుకొని అందులో యెల్లో కలర్ సొన ఉంటది కదా! ఆ! అది తీసి పక్కన పెట్టేసి హ్మ్. ఆ వైట్ సొన ఇందులో ఏసి బాగా మిక్స్ చేస్తామన్నమాట. హ్మ్. అది బాగా పేస్ట్‌లా తయారైన తర్వాత అది తీసుకొని సారోళ్ళు పైపోత ఆ! పెట్టుకుంటారు. హ్మ్. రా రైస్ హ్మ్. సే హాఫ్ కేజీ, హ్మ్. మినువులు వైట్ మినువులు పొట్టులేని వైట్ మినువులు హాఫ్ కేజీ హ్మ్. ఆర్ 1 కేజీ 1 కేజీ హ్మ్. ఆర్ 100 గ్రామ్ 100 గ్రామ్. హ్మ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 100 గ్రామ్ మినువులు, హ్మ్. పొట్టులేని మినువులు, 100 గ్రామ్ బియ్యం, హ్మ్. దీనికి వచ్చి 50 గ్రాము మెంతులు, హ్మ్. ఈ 3 కలిపి హ్మ్. డ్రై హ్మ్. నానబెట్టద్దాం. హ్మ్. ఇది మనం ఏం చేయాలంటే ఎండలు పెట్టేయాలి. ఆ! ఎండలు పెట్టేసి హ్మ్. దాన్ని మీరు పౌడర్ అయిపోయింది. చూడండి. చూడండి పౌడర్ ఎట్లా అయిందో. ఆ! ఇది పౌడర్. వచ్చి ఏం చేయొచ్చంటే ఆ! దీన్ని ఆ! వడిగట్టేస్తాం. ఆ! ఇది వడిగట్టేసి దీంట్లో ఏం చేయాలంటే ఆ! ఒక గుడ్డు వైట్కి ఆ! హాఫ్ టీ స్పూన్, ఆ! ఒక గుడ్డు వైట్కి హాఫ్ టీ స్పూన్ పచ్చ సోన వేయద్దా? పచ్చ సోన ఎగ్గులో ఉండే పచ్చ సోన, ఎల్లో సోన. ఎల్లో వద్దు, ఓన్లీ వైట్ సోన. ఓన్లీ వైట్. ఇది ఇది రెండు మిక్స్ చేస్తే ఆ! మిక్స్ చేసి తిరగా మిక్స్ పెట్టారంటే గమ్ము ఆ! గమ్ము లాగా వచ్చి, గమ్ము తెలుగులో ఏం పేరు? గమ్ము గోందు. గోందు. ఆ గోందు లాగా వచ్చి ఆ! ఇది వచ్చి ఏం చెప్తారంటే పుత్తూరు కట్టు ఉంటారు. ఆహా! పుత్తూరు కట్టు. ఆ! ఇది ఏ లాభం అంటే అడిగితే తెల్ల జుట్టులు రాయరు, స్కాల్పులు రాయరు. ఆ! అట్లా రాసినప్పుడు ఇది వచ్చి ప్లాంట్ ప్రోటీన్, ఇది మినరల్. ఆ! ఎగ్ వైట్ వచ్చి అనిమల్ ప్రోటీన్. హ్మ్. వాడు చెప్తాడు హ్మ్. అన్ని షాంపూను బేసిక్ వచ్చేవంటే ఎగ్ వైట్. హుహు. వాడు ప్రోటీన్ షాంపూ చెప్పేది ఆ ఎగ్ వైట్ చెప్తున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాము, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మినువులు వేస్తున్నాం. తలకేనా బాడీ కూడా మూసుకోవచ్చు. మినువులు వేస్తున్నాం. హ్మ్. ఇది లేకుండా మెంతులు వేస్తున్నాం. హ్మ్. మెంతులు వచ్చి మనం ఏం చేస్తాం, శిఖకాయ ఆ! దాంట్లో మెంతులు వేసి ఆ! మన రూపాయి. ఇది వచ్చేమంటే ఫోమ్ వచ్చు, హ్మ్. అదేంటే బాడీ కూలింగ్. హ్మ్. అప్పుడు టోటల్గా ఇదేమిటంటే మంచి ప్రోటీన్ షాంపూ. హ్మ్. దీంట్లో వచ్చి ఏమిటంటే నో కెమికల్స్. హ్మ్. ఇప్పుడు దీంట్లో వచ్చి ఏమీ కెమికల్ లేదు, హ్మ్. ఇది అన్నీ నేచురల్. ఇది వచ్చి చాలా చాలా కంపారిటివ్లీ బెస్ట్. ఇప్పుడు షాపులు అమ్మే షాంపూలు ఏమిటంటే ఫోమింగ్ ఏజెంట్, స్టెయిన్ రిమూవర్ అండ్ స్మెల్. దీనికంటే కెమికల్ వేస్తే మనకేం అవ్వటంటే తెల్ల క్యాన్సర్ కూడా వచ్చు, జుట్టు అంతా రాలిపో, నోట్లో జుట్టు వచ్చి బ్రౌన్ కలర్లో వచ్చి దెన్ తిన్నుగా దెన్ జుట్టు 2గా 3గా పలిగి మొత్తానికి పడిగేది. ఇది వచ్చి ఏమంటే డాండ్రఫ్ వెళ్ళిపో, పెయిన్ వెళ్ళిపో, జుట్టు రాలడం మొదటి ఆగు అని కొత్త జుట్టు వచ్చి, జుట్టు వచ్చి సిల్క్ లాగా ఉంది. మనం రాసేదేమి స్కాల్పుల్గా. అప్పుడు స్కాల్పుల్నే రాయాలి కానీ జుట్టులు కాదు. ఏంటంటే స్కాల్పుల్ నుంచి జుట్టు బయట వచ్చి, సో ఆ స్కాల్పుల్ ఉంటే ఎల్డిఎల్ ఫ్యాట్, అది ఎల్డిఎల్ ఫ్యాట్ స్టాక్ ఉంటే జుట్టు రాలేదు. ఇది ఎల్డిఎల్ ఫ్యాట్ని తీసేది. ఇది లేదంటే ఎంటైర్ బాడీ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్కి రాస్తే ఫేస్ వచ్చి కలర్ బాగోదు, ఎంటైర్ బాడీకి రంగు బాగోదు. ఇదేంటే బోన్ ఫ్రాక్చర్, బ్లడ్ క్లాట్, మసిల్ స్ట్రెయిన్, దీనికంతా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పి, బ్యాక్ పెయిన్, స్పాండలైట్, మైగ్రేన్ హెడేక్, ఇట్ అంతా పోదు. ఇది లేదంటే ఏమంటే మన బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మనకు నడవడం, కూర్చోవడం ఇదంతా బ్రహ్మాండంగా అయిపోతుంది. ఇది లేదంటే ఏమంటే మన సెల్ ప్రోటీన్, మన బాడీ సెల్ వచ్చి ప్రోటీన్, ఇది ప్రోటీన్ రీప్లేస్మెంట్ జరిగి కొత్త సెల్ వచ్చేటప్పుడు మనకేమంటే ఎంటైర్ బాడీ ఇది వచ్చి డ్రై స్కిన్ పోయి వెట్ స్కిన్ వచ్చి, ఇప్పుడు నాకెట్ట వెట్ స్కిన్ ఉంది కలర్ వచ్చినా అట్లా ఆ కలర్ వచ్చేసి, సో ఈ వెట్ స్కిన్ వచ్చి చాలా చాలా అవసరం ఈరోజు. ఈ వెట్ స్కిన్ కొరకు అందరూ ఏం చేస్తారు, ఫేస్ క్రీము, ఫేర్ అండ్ లవ్లీ ఇట్లా ఏమేమో వేసుకుంటారు. ఇదంతా అవసరం లేదు, ఇది వచ్చి నేచురల్, నో సైడ్ ఎఫెక్ట్. వేరే ఆల్ సోప్, ఆల్ షాంపూ సైడ్ ఎఫెక్ట్ ఉంది, ఇది ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు. అట్లా
ఇది టోటలీ మన పుత్తూరులో వచ్చి ఇది ఈ ఫ్రాక్చర్, ఈ మన మసిల్ స్ప్రెయిన్, బ్లడ్ క్లాట్, దానికంతా ఇది వేస్తారు. అదే ఇది మన ఇక్కడ ఇది ఎట్లా అప్లై చేయాలంటే జుట్టుకు అప్లై చేయకుండా స్కాల్ ఎంటైర్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ బ్రెస్ట్ షాకింగ్ ఉంటుంది, దానికి వేచి తింటే ఒక 3-4 monthsలో బ్రెస్ట్ వచ్చి ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసి అట మనకు వచ్చి కొందరికి వేస్ట్ మసిల్ అక్కడక్కడ ఉండు, ఆ మసిల్ వచ్చి అక్కడ ఏలాడు కింద, అదంతా టైట్ అయ్యి అదే ఇది పొట్ట చిన్నది అది లేకుండా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అని చెప్తారు. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అయ్యిండు, అది తిరగానే ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసి అట్లా మోకాళ్ళ నుంచి పాదాల నుంచి అన్ని ప్రాబ్లమ్ సాల్వ్. అది లేకుంటే వెరికోస్ వెయిన్ ఉండు, ఆ వెరికోస్ వెయిన్ ఉండే వాళ్ళకి నడుములను కింద అన్ని వేసుకుని ఒక 1 hour 2 hours తర్వాత మన కాళ్ళు వచ్చి వేడి నీళ్ళు, చల్లు వచ్చి తడిబట్ట, దట్ ఈస్ కాల్డ్ ఫుట్ బాత్. అదేది కాళ్ళు వచ్చి చన్నీళ్ళు చల్ల ఒట్టి బట్ట వేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు ఆ వెరికోస్ వెయిన్ ఒక 2-3 months వెరికోస్ వెయిన్ బ్రహ్మాండంగా ఇదే లాభం. ఓకే సరే గురుజీ. ఓకే.